హాయ్ ఫ్రెండ్స్, మేము మా కజిన్స్తో కలిసి యాదగిరిగుట్ట వెళ్ళాము. అక్కడ యాదగిరిగుట్ట కొండపైన చూడండి నామాలు శంకుచక్రాలతో పెయింట్ వేశారు. చాలా బాగుంది అది. ఇప్పుడే కొండపైకి ఎంటర్ అవుతున్నాం. మేము ఇప్పుడే ఎంటర్ అయ్యాము. కొండపైన గుడి టెంపుల్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. సో మేము ఫోన్స్ అక్కడే డిపాజిట్ చేసేసి బయటే వీడియో తీసుకున్నాను. కొంచెం కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొని తర్వాత దర్శనానికి వెళ్ళాము. మేము వెళ్ళింది వర్కింగ్ డేస్లో కాబట్టి అంత రష్ ఏం లేదు. ఎండగా పైగా మిట్ట మధ్యాహ్నం అండి. మేము వెళ్ళింది 1 o'clockకి. సో ఆ టైంలో బాగా ఎండ ఉంది. వీళ్ళు మా రిలేటివ్స్. హాయ్ చెప్పండి అందరూ. వెళ్తూనే వెళ్ళాము మేము, మా హస్బెండ్, మేము మా కజిన్స్ అందరం కలిసి 12 members వెళ్ళాము. ఇంకా మిగతా తరుణ్, అఖిలేష్, వీళ్ళు ముగ్గురు మా రిలేటివ్స్. ఫోన్లో వాళ్ళు ఏదో చూస్తున్నారు. సో జనం అంతగా లేరండి, కానీ బాగుంది. దర్శనం మాత్రం మాకు బాగా జరిగింది. నేను ఇదంతా బయటే వీడియో తీసుకున్నానండి. లోపలికి నాట్ అలౌడ్ ఫోన్స్. సో బయటే అంతవరకు వీడియో తీసుకున్నాను. ఇది మధ్యలో మా పిక్ ఒకటి. ఈ వీడియో తీసే టైంకి 2 o'clock అండి. కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నంలో తీసేయండి. ఇక్కడ మేము ఫోటో ఎక్కడ తీసుకోవాలి ఏంటి అనేది చూస్తున్నాము. ఎక్కడైతే బాగా వస్తుందని. ఇక్కడ మంకీకి ఫోటో తీద్దాం అనుకున్నాను. అది నన్ను చూసి అరిచింది. సో భయపడి వెనక్కి చేస్తున్నా అనుకోండి. అక్కడే ఇది యాదగిరిగుట్టలోనే అటు కింద ప్రసాదం తీసుకుని ఆ కిందకి వచ్చిన తర్వాత అక్కడ శివుడిది ఒక టెంపుల్ కట్టారండి. చాలా బాగుంది. అక్కడ లోపల శివుడిది విగ్రహం అసలు చాలా బాగుంది. అంటే శివ, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి నలుగురు ఉన్నది. చాలా బాగుంది విగ్రహం కూడా. నేను నాకు కుదిరినంత వరకు వీడియో తీయడానికి ట్రై చేశాను. చాలా బాగా కట్టారండి. ఇది కొత్తగా కట్టారు. చాలా బాగుంది టెంపుల్. ఇది లోపల. ఇది ధ్వజస్తంభం. ఇది లోపలికి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది శివుడి దర్శనానికి వెళ్ళటానికి ఇది ఎంట్రన్స్. చాలా పెద్ద నంది అండి ఇక్కడ. లోపల వెళ్ళిన తర్వాత నాకు కుదిరినంత వరకు వీడియో తీయడానికి ట్రై చేశానండి. ఏమన్నా అంటారేమో అని. చాలా బాగుంది అక్కడ శివుడు, పార్వతి. అసలు అది ఫోటో తీయాల్సింది. బాగుంది. నైస్.